ఒక్కసారి ఈ చేపల ఫ్రై తిని చూడండి, మై మర్చిపోవాల్సిందే. ముందుగా ఒక 4 మ్యాక్రెల్ ఫిష్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి సీ ఫిష్ అనమాట. వీటిని గాడ్స్ పెట్టుకుని తీసుకోండి. మసాలా చక్కగా పడుతుంది. ఇందులోకి ఉప్పు, కారం, పసుపు, చింతపండు రసం వేసుకోండి. ఏదో మర్చిపోయిన అనుకున్నాను, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అంతా మిక్స్ చేసేసుకుని చేపలకి పట్టించాలి. ఇలా పట్టించాక ఒక గంట సేపైనా మ్యారినేట్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్ల వరకు బియ్యం, ధనియాలు, కొద్దిగా కొబ్బరి, ఎండుమిర్చి, ఒక 10 మిరియాలు, 2 లవంగాలు, ఒక్క పీస్ చెక్క వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని ఇందులోని ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని ఇవి చెప్పగా రాకుండా కొద్దిగా ఉప్పు వేసుకుని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకుని చేప ముక్కలకి స్ప్రింకిల్ చేసుకోవాలి. ఈ మసాలాని ఎంత బాగా కోట్ చేసుకుంటారో అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చేపలను వేసేసుకుని పైనుంచి కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఈ మసాలాని చక్కగా కోట్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. 2 వైపులా కూడా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్లోకి టర్న్ అయిన తర్వాత తీసేసుకోండి. ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్